సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా. మీరు చూస్తున్నారు దుర్గా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోస్ ఏంటంటే మీరు సింపుల్గానే మీ యొక్క మొబైల్లో కానివ్వండి, లేదనుకుంటే ల్యాప్టాప్లో కానివ్వండి, మీ యొక్క ఇంటర్మీడియట్ యొక్క షార్ట్ మెమో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒరిజినల్ ఫార్మేట్లో షార్ట్ మెమో అనేది అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒరిజినల్ షార్ట్ మెమో అనమాట ఇది దాదాపుగా. ఇక చూడండి, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ వెబ్సైట్లోకి అయితే రావాలన్నమాట. ఇది యాక్చువల్గా ఎవరెవరికి అవైలబుల్ అంటే 2023, 22, 21 వాళ్ళకైతే ఈ విధంగా అవైలబుల్గా ఉంది ఈ ఫార్మెట్లో. మిగతా వాళ్ళకి ఏంటంటే డిజిలాకర్ ఫార్మెట్లో అవైలబుల్గా ఉంది. అంటే మీకు ఉదాహరణ చూపిస్తాను చూడండి ఇక్కడ. ఈ యాప్ ఉంటుందన్నమాట డిజిలాకర్ అనేది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మొబైల్లో మీరు 2006-23 ఎవరైతే పాస్వర్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం దీని మీద ఒక వీడియో కూడా చేసాం ఎలా చేయాలనేది. డిజిలాకర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుందన్నమాట ఆ సర్టిఫికేట్ అనేది. మనం ఇవాళ వీడియోలో చెప్పే ప్రాసెస్ ఏంటంటే ఈ విధంగా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట ఒరిజినల్ ఫార్మెట్లో. ఇక్కడ చూడండి, మీరు ఇవాళ వీడియోలో ఏంటంటే మనకి ఆప్షన్ ఎంతవరకు ఉందంటే ఈ ప్రాసెస్ ప్రకారంగా 2023 సంవత్సరంలో పాస్ అయిన వాళ్ళకి 2022, 2021 ఈ 3 ఇయర్స్ వాళ్ళకి అయితే ఉందన్నమాట ఆప్షను. మిగతా బ్యాక్ ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే 2006 దాకా అయితే ఈ ఆప్షన్ అయితే ఉంది. ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డిజిలాకర్ అనే యాప్ యూజ్ చేసుకొని ఆ వీడియో వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతకన్నా బ్యాక్ ఇయర్స్ అయితే ఇవాళ వీడియోలో మనం చూద్దాం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. 2023 వాళ్ళకి, 22 వాళ్ళకి, 21 వాళ్ళకి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఏమైతే ఈ వెబ్సైట్లోకి అయితే రావాలన్నమాట. BIEAP అని చెప్పేసి ఈ వెబ్సైట్లోకి అయితే రావాలన్నమాట. నేను ఈ వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అది క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి రావచ్చు. ఇప్పుడు చూడండి, లేదనుకుంటే డైరెక్ట్గా మీరు సెర్చ్ బార్లో ఏమైనా టైప్ చేస్తారంటే BIEAP అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి చాలు. BIEAP అని చెప్పేసి మీకు ఇక్కడ ఫస్ట్ లింకే ఉండదన్నమాట. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ అని దీన్ని క్లిక్ చేసుకోండి సరిపోతుంది. మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. జస్ట్ ఇలా వచ్చేసినా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మెమోండమ్ ఆఫ్ మార్క్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీరు ఈ విధంగా వచ్చినాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇయర్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ మీరు వీటిలో ఒక ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీది ఏ ఇయర్ కంప్లీట్ చేశారు. సపోజ్ నాకు ఇప్పుడు 2022లో అయింది మా బ్రదర్ది. నేను చూపిస్తాను చూడండి. 2022 ఇక్కడ నుంచి స్టార్టింగ్. 2022 ఆగస్టులో అయిందా? కాదు. 2022 ఆగస్టు సెకండ్ ఇయర్లో జనరలా? కాదు నాది. నెక్స్ట్ 2022 ఆగస్ట్ అయిందా? వొకేషనలా? కాదు. ఇలా మా వచ్చేసరికి ఏంటంటే 2022 మార్చ్ అనమాట యాక్చువల్గా. అంటే మార్చ్లో రాశారు మా బ్రదర్ అయితే. ఇప్పుడు మా రిక్వైర్మెంట్ ఏంటంటే 2022లో డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇలా మనం చూస్ చేసుకోవాలి మన యొక్క సెక్షన్ అనేది. 2022 సెకండ్ ఇయర్లో కాబట్టి జనరల్ కాబట్టి దీన్ని క్లిక్ చేసుకుంటాం ఆ సైడ్ దాన్ని. అప్పుడు ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. మన యొక్క రోల్ నెంబర్ ప్రొవైడ్ చేయమంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ప్రొవైడ్ చేయమంటుంది. ఇక్కడ రాసేది చూడండి, సెకండ్ ఇయర్ జనరల్ షార్ట్ మెమోస్ అని. ఇక్కడ మన రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేసేసినాక మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎవరైతే డౌన్లోడ్ చేస్తున్నామో వాళ్ళది కరెక్ట్గానే, వాళ్ళు తప్పిస్తే రాదు. ఇలా ఇచ్చేసినాక డౌన్లోడ్ షార్ట్ మెమో క్లిక్ చేస్తే ఏంటంటే మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. సేవ్ క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయినాక ఓపెన్ చేసి చెక్ చేసుకోండి మీదే కాదు ఒకసారి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఇక్కడ మీరు ఎవరిది డౌన్లోడ్ చేసుకుంటున్నారంటే మీరేం టెన్షన్ పడదు. ఒకవేళ రాకపోతే గోకున ఫెయిల్ అని పడుతుంది ఒకసారి ఎర్రర్. అప్పుడు మల్టిపుల్ చెక్ చేయండి, వస్తుంది కంపల్సరీగా. జాగ్రత్తగా చెక్ చేసుకోండి మీరేం డౌన్లోడ్ చేస్తున్నారు. సెకండ్ ఇయర్దా, ఫస్ట్ ఇయర్దా, లేకపోతే మార్చ్, ఏప్రిల్, లేకపోతే ఆగస్టులో రాస్తున్నారా, వొకేషనల్ కోర్సా, జనరల్ కోర్సా, ఇవన్నీ ఒకసారి మీరు జాగ్రత్తగా కన్సిడర్ చేసుకొని డౌన్లోడ్ ఇక్కడ ఫ్యూ క్లిక్ చేసుకోండి ఈ ఆప్షన్. అప్పుడు మీ యొక్క రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ మెమో అని కొట్టేస్తే మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఓపెన్ చేసుకొని ఈ విధంగా మీరు సేవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి ఈ విధంగా పొందాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.